ఢిల్లీ టు శ్రీనగర్ ఫ్లైట్ ఎక్కేసాము. ఇండిగో ఫ్లైట్ అనమాట. ఆ ఎయిర్‌పోర్ట్ బయట అలా ఉంది. దీంట్లో ఈ స్కైలో ఈ దూది పింజలాగా ఉందనమాట. ఈ మబ్బు ఈ సీనరీ అయితే నాకు చాలా నచ్చింది. చాలా బావుందసలది. ఏంటో ఒక గంట, 10 నిమిషాల ప్రయాణానికే అమ్మో! అమ్మో! అని అనుకున్నాను నేను. వేరే కంట్రీస్ నుండి అన్నన్ని గంటల సేపు ప్రయాణం చేసి ఎలా వస్తారా అనిపించింది. వైజాగ్ టు ఢిల్లీ ఫ్లైట్‌లో అయితే గనక బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక రకమైన ఉప్మా, మళ్ళా ఏమో ఒక రోలు, పఫ్ఫు ఇచ్చారు. ఇదేంటంటే జర్నీ తక్కువ గదా! 1 అవర్ 10 మినిట్సే అనమాట. తక్కువ జర్నీ గదా! ఏమీ అంటే స్నాక్స్ గాని అలా ఏమీ ఇవ్వలేదు. అసలు ఆ దారులు చూడండి ఎలా ఉన్నాయో. ఏదో పెన్సిల్‌తో ఇలాగ గీసినట్టుగా. ఇది త్వరగా రీచ్ అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే తక్కువ టైం గదా! వైజాగ్ నుండి ఢిల్లీ ఫ్లైట్‌లో అయితే అసలు ఎంతసేపటికంటే అప్పుడే ఎక్కడం గదా కొత్తగా. ఎంతసేపు పడతది, ఇంకా ఎప్పుడు రీచ్ అవుతాం అనని టైం చూసుకుంటానే ఉన్నాను. ఇప్పుడు ఇది కనిపించేది మొత్తం శ్రీనగరే అనమాట. ఫోటోస్‌లో అయితే చక్కగా హిమాలయాస్ అవన్నీ బాగా కనిపించాయి. ఈ వీడియోలో ఏంటంటే ఆ మబ్బులు అవన్నీ అడ్డు రావడం వల్ల క్లియర్‌గా లేవనమాట. మామూలు ఫ్లైట్‌లో నుండి చూస్తే కనిపించాయి గానీ, ఇలా వీడియో తీసిన దాంట్లో అయితే క్లియర్‌గా లేవు. ఎలా అయినా ఫ్లైట్ జర్నీ ఏదో త్వరగా రీచ్ అవుతాము అని అనుకోవడమే గానీ, ఫ్లైట్ జర్నీ కంటే ట్రైన్ జర్నీనే చాలా బావుంటది. అంతా బయటంతా చూస్తా ఉండొచ్చు. అందరూ పలకరిస్తారు. ఈ ఫ్లైట్‌లో ఎవ్వరు ఎవరితోనూ మాట్లాడుకోవటంలా. అదే ట్రైన్‌లో అయితే అందరూ పరిచయం చేసుకొని మరీ మాట్లాడతారు. ఎక్కడి దాకా ఎళ్తున్నారు మీరు ఏంటి అనని. నాకైతే ట్రైన్ జర్నీనే చాలా బాగా అనిపించింది. ఈ ఫ్లైట్ జర్నీ కంటే. ఏంటంటే టైం సేమ్ అవుతుంది అంతే. రీచ్ అయిపోయాము శ్రీనగరు. ఇదేంటంటే ఎయిర్‌పోర్ట్‌లో వీడియోస్ అవి తీయకూడదు అనని జెప్పేసన్నారు. అందుకని బయట ఎయిర్‌పోర్ట్ బయట చూపిద్దాం అని జెప్పేసనని వీడియో తీశాను.